ఈరోజు వాకిలు కడిగి ఇంటి ముందు ముగ్గేసుకున్నాను. అదేవిధంగా ఇంటి ముందు తులసి చెట్టు కూడా పెట్టాను. తులసిలో లింగము, నంది, దీపం వెలిగించాను. అదేవిధంగా తులసిలో రాయి ఉండాలని చెప్తే రాయి కూడా పెట్టాను. ఇది తులసి చెట్టు మా ఇంటి ముందు. మళ్ళీ ఏంటంటే అసలు ఈ చెట్లు నేను వెయ్యను కూడా వేయలేదు. ఇగో ఇక్కడి నుంచే నాకు దళాలు వస్తున్నాయండి. ఇగో తులసి చెట్టు చూడండి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. ఎవరు నమ్మారు కూడా నమ్మారు, నేను వేసినట్టు కూడా గుర్తులేదు. చెట్లు చూడండి ఎంత ప్రతి వారం ఇక్కడ వెళ్తున్నాయి అన్నట్టు తులసి దళాలు. జై శ్రీకృష్ణ. గమ్ గమ్ గణపతేనమ్మ, గమ్ గమ్ గణపతేనమ్మ, గమ్ గమ్ గణపతేనమ్మ. అక్కడ వెండి గరక వేసాను. ఇది ఏంటంటే నాకు ఈసారి ఫస్ట్ సారి తెలిసింది అన్నట్టు. ఏంటంటే ఇది భాద్రపద మాసంలో 17వ డేట్కు కన్యా రాశి నుంచి అది గమ్ 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 గణపతేనమ్మ, గమ్ గమ్ గణపతేనమ్మ. ఇక్కడ గరిక ఎక్కించాను. అన్ని దేవుళ్ళకు తులసి వేశాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దీపాలు వెలిగించాను. పిండి దీపము, పిండిలో బెల్లము, పాలు వేసి ఈ విధంగా దీపాలు పెట్టి నామాలు పెట్టాను అన్నట్టు. దీపాలకు పిండి దీపాలు పెట్టాను. ఈరోజు ఇది ఏంటంటే పురటాసి మాసం అని అంటారట. అది ఎప్పుడంటే సెప్టెంబర్ 17 నుంచి కన్యా రాశి వస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి దివి నుంచి భూమికి వస్తారంట. అప్పటి నుంచి పూజలు స్టార్ట్ అయిందని నాకు తెలిసింది, నేను చెప్తున్నాను. కాకపోతే నేనైతే మొన్న 17 నాడు చేశాను తులసి మాలలు. ఈరోజు ఇది 2వ వారం అన్నట్టు తులసి మాలలు వేస్తున్నాను. నరసింహస్వామికి, వెంకటేశ్వర స్వామికి. ఇది 2వ వారం అన్నట్టు. అన్ని ఇంటి ముందు తులసి దళాలన్నిటి దేవుళ్ళకన్నీ తులసి దళాలే ఎక్కించాను. కొన్నిటికి మాత్రం గులాబీలు పెట్టాను. కృష్ణునికి కూడా వేసాను అన్నట్టు. ఇది పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెప్పేసి ఇలా శనివారం వచ్చింది కాబట్టి పిండి దీపం కూడా వెలిగించున్నాను. ఇక్కడ ధూపం, దీపాలవి, నైవేద్యాలవి, తాంబూలం, ఇది కర్పూర నీరాజనం. ఈరోజు పూజ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు శనివారం అని చెప్పేసి పశుపతినాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ చూడండి టెంపుల్ దూరం నుంచి చూపిస్తున్నాం. చతుర్దశి ఈరోజు టెంపుల్. మా ఇంటికి దగ్గరగా ఉంది, అందుకే 3-4 నిమిషాలని అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా వస్తా. వచ్చే ముందు 3 సార్లు కొట్టాలి.
నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ.